కల్కి రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. సినిమా గురించి యాంటిసిపేషన్ పెంచుతూనే ఎక్స్పెక్టేషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది కల్కి టీం. ఈ ట్రైలర్లో కూడా చాలా క్రేజీ థింగ్స్ ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ట్రైలర్ ఓపెనింగ్ అశ్వత్థామతో మొదలవుతుంది. సమయం వచ్చింది అనే డైలాగ్తో మొదలవుతుంది ట్రైలర్. అశ్వత్థామ దీపిక కడుపులో ఉన్న బిడ్డని ప్రొటెక్ట్ చేయడమే తన లక్ష్యం అన్నట్టు ఈ స్టోరీలో మనకు కనిపిస్తుంది. కానీ మన పురాణాల్లో అంతమంది చిరంజీవులు ఉండగా వై నాగి టుక్ అశ్వత్థామ యాస్ హిస్ క్యారెక్టర్? దీనికి ఆన్సర్ కూడా ఈ ట్రైలర్ లోనే ఉంది. ఈ షార్ట్ చూసారా? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, తను అభిమన్యుడి వైఫ్ ఉత్తర. ఎందుకంటే మహాభారత యుద్ధం 18 రోజులు జరిగిపోయిన తర్వాత 19వ రోజు అశ్వత్థామ ఉత్తర గర్భం మీదకి బ్రహ్మశిరోణమాస్త్రాన్ని ప్రయోగించాడు. కాకపోతే అప్పుడు ఉత్తర యుద్ధ శిబిరంలో ఉండాలి, ఇక్కడేదో అంతఃపురంలో ఉన్నట్టు చూపించారు. దట్స్ ఫైన్. అప్పుడు అశ్వత్థామ చేసిన ఆ మిస్టేక్ ని సరి చేసుకోవడానికి ఇప్పుడు దీపిక కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డని ప్రొటెక్ట్ చేసే బాధ్యతని అశ్వత్థామ తీసుకున్నట్టు చాలా బాగా ఫిక్షనలైజ్ చేశారు. నిజంగా వావ్ అంతే. అశ్వత్థామ దీపికని శంబలకు తీసుకెళ్ళినప్పుడు మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఆ పక్కనే ఉన్న చిన్నపిల్లలు కూడా యుద్ధ విద్యని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక పక్క గంగానది ప్రవహించే కాశీలో మాత్రం చుక్క నీరు లేవు, ఇంకో పక్క శంబలలో వర్షం పడుతుంది. స్టోరీ వైజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ విజువల్స్ అదిరిపోయాయి. అన్ని ఫెసిలిటీస్ ఉన్న కాంప్లెక్స్ లో సెటిల్ అవ్వాలని చెప్పేసి భైరవ చూస్తుంటాడు. దానికోసం ఒక పెద్ద బౌంటీ కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ బౌంటీ దీపికని పట్టుకుంటే వచ్చేది. అశ్వత్థామ క్యారెక్టర్ ఒక టైప్ ఆఫ్ మోటివ్ అయితే భైరవ క్యారెక్టర్ ఇంకో టైప్ ఆఫ్ మోటివ్. అసలు వీళ్ళిద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ క్రేజీగా ఉందంటే, ఇంకో పక్క సినిమా లవర్స్ ని పిచ్చెక్కించడానికి నేను ఒకటి ఉన్నాను అంటూ 4 generations నుంచి ప్రూవ్ చేసుకుంటూ వస్తున్న వన్ అండ్ ఓన్లీ లెజెండ్ శ్రీ కమల్ హాసన్ గారు. ఆ లుక్ ఏంట్రా బాబు, మైండ్ పోయింది. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. ఆ వాయిస్ ఏంట్రా బాబు, మరీ అంత కోల్డ్ గా ఉంది. మహాభారతంలో కురుక్షేత్ర వారి విజువల్స్ కూడా క్రేజీ ఉన్నాయి. ఒక ఏనుగు అశ్వత్థామ అని పేరు పెట్టి భీముడు ఆ ఏనుగుని చంపేసి ధర్మరాజుతో అశ్వత్థామ హత కుంజరహ అని అనిపిస్తారు. అలా ద్రోణాచార్యుని చంపేసిన తర్వాత యుద్ధ భూమిలో అశ్వత్థామ ఘోరంగా చేసే యుద్ధం తాలూకా విజువల్స్ లో ఉన్నాయి. అవి చూస్తుంటే కల్కి సినిమా బ్యాక్ డ్రాప్ లో రిసోర్సెస్ అనేవి లేవు కాబట్టి ఖచ్చితంగా హెల్దీ బేబీస్ ని కనడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో అందుకనే కన్సీవ్ అయిన ఆడవాళ్ళని క్యాప్చర్ చేసి ఏదో చేస్తున్నారు అక్కడ. మేబీ యాస్కిన్ తనకు తానే ఒక బ్రహ్మదేవుడు, ఒక వేదవ్యాసులాగా ఫీల్ అవుతున్నాడేమో చూడాలి. ఈ శంబలలో ఉన్న టీం ఎవరైతే యాస్కిన్ సోల్జర్స్ ని అడ్డుకుంటారో వీళ్ళ వెనక ఆ డీటెయిల్ని అబ్జర్వ్ చేస్తే సాంస్క్రిట్లో లెటర్స్ ఉన్నాయి. మనకి సాంస్క్రిట్ చదవడం రాదు, మీలో ఎవరికైనా వస్తే దాని మీనింగ్ ఏంటో కింద కామెంట్ చేయండి. అసలు సంతోష్ నారాయణ బీజిఎమ్స్ అయితే హాంట్ చేస్తున్నాయి లిటరల్లీ. ఆ లిరిక్స్ ఏంట్రా బాబు, మరచితివేమో మాటని, వాహ్ సరిపోదా నరమేధం మాధవ, వావ్ వావ్ వావ్, లిటరల్లీ గూస్ బంప్స్ అంతే. ఈ లిరిక్స్ వస్తున్నప్పుడు ఈ ఫోటోని అబ్జర్వ్ చేస్తే అశ్వత్థామ ఆపింది బుజ్జిని. పోస్ట్ టైటిల్ విజువల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్లాంక్ స్క్రీన్ మీద మన డార్లింగ్ డైలాగ్, ఇప్పటి వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు, ఇది కూడా ఓడిపోను అన్న వెంటనే బుజ్జి యాస్ ట్రాన్స్ఫార్మర్. నాకు ఈ విజన్ కంటే కూడా దాన్ని చాలా రియలిస్టిక్గా ఎగ్జిక్యూట్ చేశారు చూడండి. దానికి రియలీ కుడోస్ టు నాగి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈసారి ప్రిపేర్ అయ్యే వచ్చాను. మనం కూడా కల్కి లాంటి మాస్టర్ పీస్ని చూడటానికి ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నాం. లెట్స్ డూ రచ్చా ఇన్ థియేటర్స్ ఆన్ 27th June. జై హింద్.